నువ్వు తోపువా తురుపువా, నీ ఎమ్మెల్సీ కోసమా, నువ్వు ఇలా తిడితే నీకు పదవి కోసమా అని పెడుతూ ఉంటారు. ఓకే, వాళ్ళని నేను అసలు ఎప్పుడు పట్టించుకోను. ఎందుకంటే ఎవడ దయాదాక్షిణ్యాల మీద నేను పైకి రాలా, ఎవడు నాకు సహాయం చేయలే. నేను కులానికి ఉపయోగపడ్డ మా నాన్న దగ్గర నుంచి నేను విజయవాడలో ఈరోజు 30 కోట్ల రూపాయలు ప్రాపర్టీ ఇచ్చా వృద్ధాశ్రమానికి, కరువెన్న నిత్యాన్నదాన సత్రానికి. అక్షరాల 35 కోట్లు ఈరోజు. నాకు చేతనైనంత వరకు నా శక్తి వంచన లేకుండా నా రక్తం దారిపోసా బ్రాహ్మణ కులం కోసం. ఎన్నోసార్లు తన్నులు తిన్నా, ఒకసారి చెయ్యి ఇరిగిపోయింది, ఒకసారి కాలు ఇరిగిపోయింది, సబ్ జైలు చేశా. శారదాపీఠం అంతా మీరు అవినీతి చేసింది అని మాట్లాడుతున్నారు, దానికి సాక్ష్యాలు ఉన్నాయి అసలు? డెఫినెట్గా సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి. వీళ్ళకి తిరుమలలో కూడా ఏదో జరుగుతుందని చెప్పి మీరు చూసారు కదా, అదేమో మేము చెప్పలేదు కదా. కూడా స్పాన్సర్డ్ అని అంటున్నారు, ఎవరో కావాలని ప్రేరేపిస్తేనే. సార్ ఒకళ్ళు స్పాన్సర్ చేస్తే వచ్చేది లేదు సార్. ఆయన అరాచకాలు చూపించాడు 5 సంవత్సరాలు. ఒక సన్యాసికి ఇప్పుడు ఒకడు గుర్తుంచుకోండి సార్, ఆయన దండం పట్టుకున్న సన్యాసి, సన్యాసికి సెక్యూరిటీ ఏంటి సార్? గన్మెన్లు ఏంటి, ఎస్ఐలు ఏంటి? నువ్వేమో అందరికీ ముఖ్యమంత్రులకు లిప్ కిస్లు ఇచ్చేస్తావు, ముద్దులు పెట్టేస్తావు. ఎవడన్నా వచ్చి కాళ్ళు పట్టుకుంటే దూరం దూరం స్వామీజీని ముట్టుకోకూడదు అంటారు. అంటే ఈయన ముద్దు పెట్టుకుంటే తప్పులేదా? ఈయన లిప్ కిస్ ఇచ్చేసి మూతులు నాకేస్తే పర్వాలేదా? అది జరగలేదు. మన అంటే ఈయన బొగ్గల మీద ముద్దులు పెట్టేసి నుదురుల మీద ముద్దులు పెట్టేస్తే తప్పులేదు. నేను సన్యాసిని నన్ను ముట్టుకోకూడదని ఎవరన్నా భక్తి పారవశ్యం తెలియ కాళ్ళ మీద దండం పెడితే దూరం జరిపేయకూడదు, అది తప్పు కదా. అది ఎంతవరకు సమంజసం? వైజాగ్ కొండ మీద నీకు ఎలా సైట్ వచ్చింది, నువ్వు కొనుక్కున్నావా? మీ నాన్నగారు సొత్తా, లేకపోతే ఈ పీఠానికి పరంపర ఇంతకుముందు ఏమన్నా ఇచ్చారా? దానికి రోడ్డు ఎలా వేశారు సార్? ఎన్ఓసీలు చాలా స్థలాలకు ఎలా వచ్చినాయి? అవినీతి అధికారులను తీసుకొచ్చి ఎండోన్మెంట్లు ఎలా పెట్టావు? ఏసీబీ రైడింగ్లో పట్టుబడి ఉద్యోగాలు పోయిన వ్యక్తులకి ఉన్నత పదవులు ఇచ్చి ఎలా కూర్చోబెట్టగలిగావు? నువ్వు లేదా? సమాజానికి తెలియదా? నేను చెబితేనే సరిపోతుందా? నేను చెబితే రైట్ అవుతుందా? నేను చెబితే తప్పు అవుతుందా? అక్కడ జరిగినదే వాస్తవం కదా. వాస్తవాన్ని ఎవడు దాయలేడుగా. ఏ బ్రాహ్మణ్ణి రానివ్వలా, ఎవడొచ్చినా సరే రేటు కట్టాడు. పూర్తి కమర్షియల్, సింప్లీ సిట్టింగ్, మంత్లీ గెటింగ్. గతంలో చంద్రబాబు గారికి బాగా దగ్గరగా ఉండేవాడు కదా ఆయన ఎప్పుడూ దగ్గరగా లేడు సార్, అతను అవకాశవాది. మొన్న కూడా చెప్పుకున్నారు, ఒక వీడియో చూశాను నేను. చెబితే ఆయన జగన్ నా ప్రాణం, 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డే ఉండాలి, దానికోసం విశాఖ శారదాపీఠం నిరంతరం పనిచేస్తుంది, రాజశ్యామల చేస్తుంది. ఈయన రాజశ్యామల కేసీఆర్ని ఎందుకు గెలిపించలేకపోయింది? కేసీఆర్కి చేశారుగా, డిసెంబర్లో వచ్చి జగన్ గారికి చేశారుగా, ఎందుకు గెలిపించలేకపోయారు? 11తో ఎందుకు అయిపోయారు? ఓకే, వీళ్ళేం స్వామీజీలు కాదు సార్, సర్వసంగ పరిత్యాగులు అనేవాళ్ళు స్వామీజీలు. ఐహిక సుఖాలు ఏసీల్లో పడుకొని అనుష్ఠానం అంటే మిరపకాయ బజ్జీలు మైసూర్ బజ్జీలు తినేవాళ్ళు స్వామీజీలు ఎలా అవుతారు సార్? అది చాలా డైరెక్ట్ విమర్శ. అది మీరు ఖచ్చితంగా డైరెక్ట్ విమర్శ కాదు సార్. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న ఆయన వల్ల బ్రాహ్మణ్యం నష్టపోయింది. పురుగుల్లాగా చూశాడు సార్ అర్చక పురోహితుల్ని. ఎంతమంది బాధ్యతలు ఉన్నారనుకుంటున్నారు? ఏదైనా దేవస్థానం అర్చకులు వెళ్తే మీరు రామాకండి, మీరేంటి నా దగ్గర తిరుగుతారు, మీరంటే నాకు నచ్చదు, నా దగ్గరికి నచ్చేవాడే రావాలి, నాకు డబ్బు ఇచ్చేవాడే రావాలి. ఏంటి సార్ అది? నువ్వేం సన్యాసివి? నీ పీఠం ఏంటి? సింహాచల్ అధికారంలో ఉన్నప్పుడు సింహాచల దేవస్థానానికి వెళ్ళి ఆయన కూడా సింహాచల దేవస్థానం విషయంలో కానీ, ఒకటి గుర్తుంచుకోండి, శ్రీరాముడి ప్రతిష్టాపన విషయంలో కానీ ఆయన చేసినవి చాలా ఉన్నాయని చెప్పని అంటున్నారు. మరి అవును, ఆయన చేసినవి బాగా ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి 11 వచ్చినాయి. దానికి ఆన్సర్ లేదు, నేనేం చెప్పలేను దానికి. ఖచ్చితంగా మీరు, ఎందుకంటే ఆయన ఏదన్నా మాట్లాడితే రాయశ్యామలు అంటాడు. రాయశ్యామలు ఎక్కడ జరిగితే 11 ఎందుకు వచ్చినాయి? 164ను కూడితే 11, అమరావతి ఉద్యమం 1163 కూడితే 11. భగవంతుడు డిసైడ్ చేసింది, మనమేం చేయలేదు సార్ అది. ఈయన అబ్రకదబ్ర స్వామిగా 15 ఏళ్ళు జగన్ అక్కడ కూర్చోబెడతా, 20 ఏళ్ళు కేసీఆర్ని ఇక్కడ కూర్చోబెడతానని చూపించాడుగా చేతులు తిప్పుతూ. కూర్చోబెట్టలేకపోయాడే, కూర్చోబెట్టాడు. ఒకసారి ఆయన వల్లేం కూర్చోలేదు సార్, ఆయన వల్లేం కూర్చోలే, అది తప్పు. ఆయన బ్రాహ్మణులకు ఉపయోగపడింది ఏమీ లేదు.
ఆయన డబ్బు ఇచ్చినోడికే ఉపయోగపడ్డాడు. వాడు ఎవడన్నా కానీ రేపు ఆయన మీద ఏదైనా జరిగితే డెఫినెట్గా ఎంక్వైరీ పడాలి. వాళ్ళ ఆశ్రమానికి 5 సంవత్సరాల్లో ఏమేమైతే ఉన్నాయో అవన్నిటి బయట తీయాలి. పారదర్శకతగా ఎంక్వైరీ చేయాలి. వాళ్ళ విషయం మాత్రం నిజం నిగ్గుతేలే వరకు నేను ఖచ్చితంగా దీంట్లో అయితే ప్రధాన భూమిక పోషిస్తా. ఆగే ప్రసక్తే లేదు. మీకు న్యాయం జరగలేదనే వాళ్ళ నాకు న్యాయం చేయడానికి వాళ్ళు ఎవరండి? నేను రాజకీయ నాయకుడిని. ఒక సన్యాసి దగ్గరికి వెళ్తే ఆయన నాకేం న్యాయం చేస్తాడండి? ఆయన చెప్తే నాకేం ఓటున్నారుగా. ఆయన పైరువీకారుడండి. పైరువీలు చేసుకోవాల్సిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. మేవల్ల నేను పొలిటీషియన్ని, జనాల్లో తిరిగేవాడిని. జనాలు ఆమోదిస్తే లోపలికి వెళ్తా, జనాలు వ్యతిరేకిస్తే బయటికి వెళ్తా. మిమ్మల్ని ఏదో కాదని అన్నారు కాబట్టి మీకు ఆయన మీద కోపం. నన్ను కాదనేది ఏంటండి? వాళ్ళు ఎప్పుడు కాదనలేదు. నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగలేదు. రైట్. వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. జగన్మోహన్ రాజుకి చేస్తే ఎంత తీసుకోవాలి, డబ్బులు తీసుకోవాలంటే మళ్ళీ ఈడు అల్లరి చేసేస్తాడేమో. ఈ అల్లరి చేస్తే ఇది మనం అల్లరి అయిపోతామేమో. కాబట్టి జగన్మోహన్ రాజు అనేవాడిని తీసి పక్కన పడేసాం అనుకోండి, ఇబ్బంది లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలా ఆయన బాధితులు? చాలామంది ఉన్నారు. 3-4 ఉన్నారు. అంటే ఎవరు బయటపడకపోవచ్చు. పార్టీ కోసం పనిచేసి కష్టపడి అహర్నిశలు తన్నులు తిని కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఎవరికి పదవులు రాలి. అయాచితంగా 2 రోజుల ముందు 3 రోజుల ముందు చేరిన వాళ్ళందరికీ పెద్ద పెద్ద పదవులు వచ్చినాయి. ఎలా వచ్చినాయి? అంతా విష్ణుమాయ. ఏమన్నా అంటే అంతా స్వరూపానంద మాయ అన్నారు. ఆయన కూడబెట్టిందంతా నిజమేనా? ఖచ్చితంగా అండి. ఒక సన్యాసి పీఠానికి అంత అవసరం అండి? ఆయనకు అన్ని కార్లు అవసరం అండి? సెక్యూరిటీ అంత సెక్యూరిటీ అవసరం అండి? సెక్యూరిటీ తీసేయాలండి. సన్యాసికి సెక్యూరిటీ ఏంటండి? సన్యాసిని ఎవరేం చేస్తారండి? వాళ్ళ దగ్గర ఏముంటుంది? చర్య కాదు అది. కక్షపూర్తి చర్య ఏం కాదండి. ఆయన జులుం చూపించుకోవడానికి ఆయనకి సెక్యూరిటీ 100 మంది మాగతలను పెట్టుకున్నాడు. జనరల్గా ఎప్పుడైతే ఎవరికైనా ప్రాణహాని ఉంటేనే సెక్యూరిటీ కల్పించాలి. ఆయన పబ్లిక్లోకి వచ్చేవాడు కాదు, పబ్లిక్ ఆయన దగ్గరికి వెళ్ళరు. ఇంకేందండి ఆయన సెక్యూరిటీ ఎందుకండి?